హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రవీణ్ హియర్. ఈ వీడియోలో మనం డిగ్రీ వాళ్ళకి సంబంధించి ఏ జాబ్స్ ఎటు సైడ్ వెళ్తే బాగుంటుంది. చాలామంది డిగ్రీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి ఐటీ సైడ్ వెళ్ళాలని. ముఖ్యంగా డిగ్రీ బీకామ్ ఎవరైతే చేస్తారో కామర్స్ వాళ్ళు, ఆర్ట్స్ వాళ్ళు ఐటీ సైడ్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఏమో రావు. సో వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే బీపీఓ సైడ్. చాలామంది బీపీఓ అంటే ఒక వాయిస్ ప్రాసెస్ అనుకుంటారండి. బీపీఓ అంటే వాయిస్ ప్రాసెస్సే కాదు, నాన్ వాయిస్ ప్రాసెస్ కూడా ఉంటాయి. వాటికి కూడా బాగుంటుంది ఫ్యూచర్ అనేది. అసలు ఏముంటాయి సార్ ఈ బీపీఓలో? నాన్ వాయిస్ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయి అంటే బ్యాంకింగ్ ఉంటుందండి. బ్యాంకింగ్ సెక్టార్లో మనకి జాబ్స్ ఉంటాయి. బ్యాంకింగ్ సైడ్ అంటే ఏంటి సార్, ఏం చేస్తారు ఈ బ్యాంకింగ్ సైడ్ అంటే వెరీ సింపుల్ అండి. మీకు ఈ వెరిఫికేషన్, కేవైసీ, క్లయింట్ వెరిఫికేషన్ అవ్వచ్చు, యాంటీ మనీ లాండరింగ్ అవ్వచ్చు, ఇలాంటి వర్క్ అంతా చేయించుకుంటారు. ఇది ముఖ్యంగా కామర్స్ వాళ్ళని, అంటే ఆర్ట్స్ వాళ్ళని, డిగ్రీ చదువుకున్న వాళ్ళని ఈ పర్టికులర్ ప్రొఫైల్కి తీసుకుంటారు. ఈ జాబ్స్ ట్రై చేయొచ్చు మీరు. అండ్ ఫైనాన్స్ సైడ్ వెళ్ళొచ్చు. అకౌంట్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయటం, లేదా రిపోర్ట్స్ తయారు చేయటం, ఎంఐఎస్ రిపోర్ట్స్ తయారు చేయటం, ఇలా ఫైనాన్స్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇవి కూడా చాలా జాబ్స్ ఉంటాయి. అండ్ ఇవి కాకుండా ఇంకా మనకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని ఈ మధ్య పాపులర్ అయింది. అంటే ఏంటి సార్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే? ఒక ప్రాజెక్ట్ సంబంధించి, అది ఏదైనా అవచ్చు, ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే, ఒక ప్రాజెక్ట్ సంబంధించి అకౌంట్స్ నుంచి అది డెలివరీ వరకు, క్లయింట్ డెలివరీ వరకు మొత్తం చూసుకునేదాన్నే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటారు. అక్కడ కూడా మంచి జాబ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చూసుకుంటే ఇన్సూరెన్స్ మనకి యూకే నుంచి, యుఎస్ నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ, ఇది కూడా బీపీఓకి సంబంధించి వస్తుంది. అంటే క్లయింట్ సెటిల్మెంట్ అవ్వచ్చు, ఈ పర్టికులర్ క్లెయిమ్ సెటిల్మెంట్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వచ్చు, అవన్నీ కూడా మనకి బీపీఓ కింద వస్తాయండి. సో అంటే ఇవన్నీ నాన్ వాయిస్ కాదు. అండ్ ఇంకా చూసుకుంటే మనం సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి కస్టమర్ వరకు, అంటే ఒక సప్లయర్ నుంచి కస్టమర్ వరకు అక్కడ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ మేనేజ్ చేయటం, సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్, ఇక్కడ కూడా జాబ్స్ చాలా ఉంటాయి. అండ్ ఇంకా రీసెర్చ్ అండ్ అనలిటిక్స్, స్టాక్ మార్కెట్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. సార్ మీరు చెప్పిందంతా బాగానే ఉంది. ఇటు సైడ్ వెళ్ళాలి అంటే మనం ఎక్కడ అప్లై చేయాలి అంటే, సార్ ఈ బీపీఓ జాబ్స్, ముఖ్యంగా నాన్ వాయిస్ జాబ్స్ని ఆఫర్ చేసేది పెద్ద పెద్ద కంపెనీసే అండి. సో ఏ కంపెనీస్ మేజర్గా ఈ బీపీఓ జాబ్స్ ఆఫర్ చేస్తాయి, బల్క్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటాయి అంటే ఏ కంపెనీస్ సార్? వెరీ సింపుల్. చాలామందికి ఇవి తెలియదండి. అంటే వీళ్ళు ఆఫర్ చేస్తారు, ఇలా తీసుకుంటారని చాలా తక్కువ మందికే తెలుసు. అది తెలియక చాలామంది ఐటీ సైడ్ వెళ్తూ ఈ కోచింగ్ సెంటర్లో, ఈ అమీర్పేట్ కానీ ఆర్ బెంగళూరు కానీ, సో ఇలా కోచింగ్ సెంటర్లో చాలా డబ్బులు వేస్ట్ చేసుకుంటూ ఉంటారండి. చక్కగా మీరు డిగ్రీ కామర్స్ సైడ్ వాళ్ళు ఇదిగో ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటే మీకే ప్రిఫరెన్స్ ఇస్తారు బీటెక్ వాళ్ళకంటే. సరే ఎక్కడ అప్లై చేయాలి, ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి? సింపుల్ అండి. టీసీఎస్ లాంటి కంపెనీస్, ఎసెంచర్ లాంటి కంపెనీస్, జెన్పాక్ లాంటి కంపెనీస్, విప్రో లాంటి కంపెనీస్, హెక్సావేర్, ఇలాంటి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ ఈ జాబ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. సరే ఎలా అప్లై చేయాలి? నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇలా ఐటీ సైడ్, నేను కామర్స్ వాడిని, ఐటీ సైడ్ అంటే కష్టం, జాబ్స్ చేసుకోవడం, వాళ్ళు తీసుకోవడం కూడా కష్టం. వీటికి ఎలా అప్లై చేయాలి సార్? ఎప్పుడు వీళ్ళు జాబ్స్ వదులుతారు, ఆఫర్ చేస్తారంటే క్వార్టర్లీ బల్క్ రిక్రూట్మెంట్ జరుగుతుందండి. వీటికి ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ టీసీఎస్, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ తీసుకుందాం. టీసీఎస్ వెబ్సైట్లో మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి మీ బేసిక్ డీటెయిల్స్తో. దాని తర్వాత మీకు అసెస్మెంట్ జరుగుతుందండి. సింపుల్ ఎగ్జామ్ ఇది. మీకు ఎంబీఏకి సంబంధించి క్యాట్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ మీదే క్వశ్చన్స్ అడుగుతారు. ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఈ అసెస్మెంట్ సపోర్ట్ కోసం కూడా మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే సో సర్వీస్ అనేది ఇస్తాం. అండ్ నెక్స్ట్ ఈ అసెస్మెంట్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారండి. సింపుల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ సపోర్ట్ కూడా ఉంటుంది మన దగ్గర. సో వాళ్ళు ఎంత శాలరీ ఇస్తారు సార్? 15,000 నుంచి 25,000 వరకు శాలరీ అనేది ఉంటుందండి. 15,000 నుంచి 25,000 వరకు. సార్ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఇంకా శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం కూడా చక్కగా హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. మంచి జాబ్స్, మనకు సెట్ అయ్యే జాబ్స్. సార్ మరి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ జాబ్స్ ఆఫర్ మనం అప్లై చేయడానికి కానీ వీటికి స్పెసిఫిక్గా మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే సో ఎలా సార్ అంటే, కింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే వెరీ నామినల్ ఛార్జెస్తో మీకు పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుందండి.
సో అలా మీకు జాబ్ అనేది ఈజీగా రావచ్చు. మీరు ఐటీ సైడ్ వెళ్ళి డబ్బులు ఆ కోచింగ్ ఈ కోచింగ్ అని చెప్పేసి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇలా ఆపరేషన్స్ బీపీఓ సైడ్ వెళ్ళి కూడా చక్కగా నాన్ వాయిస్ సైడ్ కూడా సెటిల్ అవ్వచ్చు. సో వీటన్నిటికి సంబంధించి ప్రాపర్ గైడెన్స్ అండ్ ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ గైస్. మరో ఇన్ఫర్మేషన్తో ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.